హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాగ్య రాత్రులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రాబ్లం వచ్చిన తర్వాత పోరాడడం కంటే అసలు ముందే మనోహర్ ఏం చేస్తుందో మనం మొత్తం తెలుసుకోవాలి. రాత్రుడు అప్పుడు ప్రాబ్లం రాకపోతే మనం సర్వైవ్ అయితే చేసేస్తాము కదా. అప్పుడు ప్రాబ్లమే రాకుండా ఉన్నప్పుడు మనకి ఇంకా బాగుంటాయి కదా అని భాగ్య చెబుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మిస్ అమ్మ అని రాత్రి అనడంతో ఇప్పుడు మనోహర్ని ఫాలో అవుతూ వెళ్దాము. ఏం చేస్తుందో ఏం ప్లాన్ చేస్తుందో మొత్తం కూడా తెలిసిపోతుంది కదా అని భాగ్య అంటుంది. పద మిస్ అమ్మ, అయితే ఇంకెందుకు ఆలస్యం అని రాథోడ్ అంటాడు. మనోహరి రణవీర్ ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ మధ్యలో ఎక్కడో ఒక చోట ఆగుతూ ఉంటారు. భాగ్య రాథోడ్ వాళ్ళిద్దరిని ఆటోలో ఫాలో అవుతూ ఉంటారు. అదంతా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఆగారు మొత్తం కూడా భాగ్య రాథోడ్ గమనిస్తూ ఉంటారు. చివరిగా వాళ్ళిద్దరూ షాప్ దగ్గరికి వస్తారు. రణవీర్ మనోహర్ ఇద్దరు గోల్డ్ షాప్ లోపలికి వెళ్ళటంతో భాగ్య రాథోడ్ ఇద్దరు చాటుగా ఉండి మొత్తం కూడా గమనించుకుంటూ ఉంటారు. అప్పుడే రణవీర్ దుర్గా పాప ఫోటోని ఆ సేట్జీకి చూపిస్తూ, ఇదిగో ఈ పాప మెడలో ఉన్న ఇలాంటి గోల్డ్ చైనే మాకు తయారు చేయించాలి. ముఖ్యంగా ఆ లాకెట్ ఎటువంటి తేడా రాకూడదు, సేమ్ అలాగే ఉండాలి, చేసి ఇవ్వగలరా అని అడుగుతూ ఉంటే తప్పకుండా చేసిస్తాను, ఆ ఫోటో ఇచ్చి వెళ్ళండి అని సేట్జీ చెప్తాడు. సరే, వీలైనంత త్వరగా మాకు ఆ ఫోటో చైన్ కావాలి, త్వరగా చేయండి అని రణవీర్ మనవీర్ ఇద్దరు బయలుదేరుతారు. అప్పుడే భాగ్య రాథోడ్ ఇద్దరు ఇదంతా కూడా గమనిస్తూ ఉంటారు. తర్వాత మనోహరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాథోడ్ వాళ్ళిద్దరు ఇచ్చిన ఫోటో మనం చూడాలి అని భాగ్య అంటుంది. అలాగే మిస్ అమ్మ పద పద అని ఇద్దరు ఆ సేట్జీ దగ్గరికి వెళ్ళి, నమస్కారం సేట్జీ అని భాగ్య ఆ చైన్ చూయించు, ఏ చైన్ చూయించు అని సేట్జీని మాటల్లో పెడుతూ ఉంటుంది. ఆ సేట్జీ ఏమో చైన్లు చూపించడానికి వెనక్కి తిరగగానే అక్కడ టేబుల్ పైన ఉన్న ఫోటోని భాగ్య రాథోడ్ ఇద్దరు ఫోటోని షాకింగ్గా చూస్తూ ఉంటారు. దుర్గా పాప మెడలో కూడా సేమ్ అంజు మెడలో ఉన్న లాకెటే ఉంది అని భాగ్యకి ఇప్పుడు నిజం తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు భాగ్య ఏం చేస్తుంది అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.